శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా 12 రాసుల వాళ్లకు కూడా ఈ మే నెల 1వ తేదీ నుండి చివరి వరకు, మే నెలాఖరి వరకు కూడా ఏ రాసుల వాళ్లకు ఎలా ఉంటుంది, ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. గురువు కూడా 1వ తారీఖే మారుతూ ఉన్నాడు, వృషభములోకి వస్తాడు. మేషము నుండి వృషభములోకి మారినటువంటి దాని వలన కలిగేటువంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి కదా, సహజం కొన్ని రాసుల వాళ్లకు. అలాగని ఒక గురువు ఒక్కటే అనేటువంటి దాని వలనే కాకుండా మిగతా గ్రహస్థితులు కూడా అన్నీ ఎలా ఉంటున్నాయి, ఏమిటి అనేటువంటి దాని విషయంగా మీకు తెలియజేస్తారు. ఎవరు ఎక్కడ ఆందోళన చెందాల్సినటువంటి పనులైతే ఏమీ లేవు. మామూలుగా ఎవరి పనులు వాళ్ళు ఎప్పుడైనా నెల నెల మనం చెబుతూ ఉన్నాము అంటే ఎంతో కొంత ఉపకృతులు, చిన్న చిన్నవి ఇబ్బందులు ప్రతి వాళ్ళ జీవితంలోనూ ఉంటాయి. దానివల్లనే ఎవరు ఆందోళన చెంది ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం అయితే ఎంత మాత్రమూ లేదుగాక లేదు. ఏది ఏమైనా ఎవరైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలనైతే ఎవరికి వాళ్ళు ఎప్పటికప్పుడు చూసుకోవటం అవసరము రీత్యా చేసుకుంటే మంచిది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. మకర రాశి వారికి ఈ మే నెల అంతా కూడా ఎలా ఉంది అంటే బాగుంది అనే తెలియజేస్తూ ఉన్నాను. మకర రాశి వాళ్ళు అనుకున్న పనులు అనుకున్న సమయానికి సజావుగా చేసుకోవటానికి విపరీతమైనటువంటి శారీరకమైనటువంటి శ్రమ చేసి అన్ని అనుకూలాలు ఏర్పరచుకుంటారు. మీరు చెప్పిన మాట అందరూ కూడా సరే అని నమ్మకముతో మీకు అనుకూలవంతముగా నడుస్తారుగాక. మిమ్మల్ని నమ్ముతారు. మీరు ఏది చెబితే అది సరేలే అనుకుంటారు. మీ మాట మీద మీ చుట్టూ ఉండేటువంటి వాళ్ళు చాలా యోగవంతముగా మిమ్మల్ని ఆదర్శప్రాయంగా తీసుకొని మీకు అనుకూలవంతముగా పనులు చేయటానికి ఉంటారుగాక. ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు కూడా కొలీగ్స్ కానీ ఇంకొకరు కానీ పై అధికారులు కానీ మిమ్మల్ని మెచ్చుకోవడం లాంటివి జరుగుతాయి. అనుకూలవంతమైనటువంటి వాతావరణముగానే ఉన్నది. మీరు ఏది అనుకుంటే అది అనుకున్న దానికి సహజముగా మంచి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని మీరు విజయం వైపు మీ అడుగులు ఉండబోతున్నాయి అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు ఆ వ్యాపార విస్తృతి అనేటువంటిది పెంచుకుంటారుగాక. కొత్తగా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు మొదలు పెడతారు. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్లకు వెళతారు తప్పకుండా. కొత్తగా ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్ళు తప్పకుండా ఉద్యోగాలు వచ్చి తీరుతాయి గాక. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. శుభకార్యాలకు సంబంధించినటువంటి మాటలు మాట్లాడతారు, దాంట్లోనూ విజయం పొందుతారు. అలాగే కోర్టు పరమైనటువంటివి సమస్యలుంటే కోర్టులో విజయాలు పొందటం అనేటువంటిది జరుగుతుంది. జనము మిమ్మల్ని కోరుకుంటారు, మీరు జనాన్ని కోరుకుంటారుగాక. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు పదవీ యోగం అనేటువంటిది ఉన్నది. సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు అనుకూలముగా ఉన్నది. విద్యార్థుల యొక్క శ్రమకు తగినటువంటి ఫలితము రాబోతున్నది. మంచి ఫలితం వచ్చి తీరుతుంది గాక మీకు. ఏది ఏమైనా ఈ మకర రాశి వాళ్లకు శారీరకమైనటువంటి శ్రమ అధికముగా ఉంటుంది, కానీ ఖచ్చితముగా శ్రమకు తగినటువంటి ఫలితాన్ని మాత్రం మీరు పొందబోతున్నారు అనేటువంటిది తెలియజేస్తున్నాను. ఇంకా మంచి ఫలితాలు మెరుగైనటువంటివి సాధించుకోవాలి అంటే మీ ఇంటి దేవుణ్ణి ఆరాధించుకోండి, మేలు చేసుకోండి. ఈ మాసంలో చేసుకోవటము పూజలు అనేటువంటివి చాలా కీలకముగా ఉండబోతాయి. మీకు మీ లైఫ్ను మార్చే విధముగా ఉండబోతున్నది ఈ రాశి వారికి. జయోస్తు.